నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు. ఈరోజు స్పెషల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్, అది కూడా ఆయిల్ లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా తయారు చేసేసుకుందాం. అక్కి రొట్టెల్ని మన పెద్దవాళ్ళు అప్పటికప్పుడు కట్టెల పొయ్యి మీద వేడివేడిగా తయారు చేసుకొని తినేవారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 150 ml వాటర్ వేసి, 150 ml అంటే ఒక మీడియం సైజ్ గ్లాస్, దాంతో వాటర్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి, బియ్యం పిండిని ఉండలు లేకుండా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యం పిండి, అలాగే అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వాటన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మరిగించి పెట్టుకున్న వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ, వేడి నీళ్ళు కాలుతూ ఉంటాయి, అందుకే చేత్తో కాకుండా ముందు స్పూన్తో కలుపుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని చపాతీ ముద్దను ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదు. బియ్యం పిండి తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది, అప్పుడు మనకి రొట్టెలు సరిగా రావు. అందుకే వెంటనే రొట్టెల్ని తయారు చేసేసుకోవాలి, లేకపోతే తడి క్లాత్తోనైనా ముద్దని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు రొట్టెలు ఎంత సైజు కావాలో అంత ముద్దను తీసుకొని బియ్యం పిండిని జల్లుకొని ముద్దని మొత్తం చేత్తోనే ఒత్తుకోవాలి. చపాతీ కర్రని యూజ్ చేయకూడదు. ఇప్పుడంటే చపాతీ కర్రలు వచ్చేసాయి, కానీ అప్పుడు చేత్తోటే రొట్టెల్ని తయారు చేసేవారు. పైన చూపించిన విధంగా చేత్తోనే రౌండ్గా వచ్చేటంత వరకు ఒత్తుకోవాలి. ఈ రొట్టెలు చపాతీలంత పలుచగా రావు, కానీ కొంచెం దలసరిగా వస్తాయి. ఇప్పుడు పెనం వేడెక్కాక రొట్టెల్ని లో ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుతూ కొంచెం ఎర్రగా వచ్చేటంత వరకు కాల్చుకోవాలి. మధ్యలో వాటర్లో ముంచిన క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో ఒత్తుతూ 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఇక్కడ అస్సలు ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రొట్టెలను చట్నీతో కానీ, పచ్చడితో కానీ, లేదా గుమ్మడికాయ కూరతో, ఇవేమీ లేకపోయినా పెరుగుతోనైనా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రొట్టెలకి కాంబినేషన్ అయిన గుమ్మడికాయ కూర ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఓపెన్ చేసి ట్రై చేయండి. ఫైనల్గా రొట్టె అంచుల్ని గ్యాస్ స్టవ్ మీద చిన్న మంటతో చుట్టూ తిప్పుకుంటూ పైన చూపించిన విధంగా కాల్చుకుంటే చాలు. అక్కి రొట్టె, అదేనండి బియ్యం పిండి రొట్టె రెడీ అయిపోయినట్లే. ఈ రొట్టెల్ని వేడివేడిగా తినేయాలి. అలా కుదరదు అనుకుంటే మనకి కావలసినప్పుడు పెనం మీద వేసి కొంచెం వేడి చేసుకొని తినేయడమే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.